సినిమా బాగుంది అన్న, సూపర్ ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉంది సార్, రొటీన్ అసలు లేదు. చాలా బాగుంది సార్ సినిమా. అన్న ఎలా అనిపించింది? బాగుంది. ట్విస్ట్లు మనం అనుకోకుండా మంచిగా పెట్టారు సార్. బాగుంది. హీరో గారి యాక్టింగ్ బాగుంది. చాలా బాగుంది. సార్ ఎలా ఉంది? బాగుంది సార్, బాగుంది. నైస్. బరాబర్ ప్రేమిస్తానే మూవీ చూశాను భయ్య. సినిమా చాలా 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 బాగుంది. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ఇలాంటి హీరో దొరకడు. నిజంగా మన అదృష్టం. తెలుగు ఇండస్ట్రీ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో తెలియదు, కానీ ఇలాంటి హీరో దొరకడం, ఇలాంటి సినిమా అనేది చాలా తక్కువ కెరియర్లో చాలా తక్కువ మందిలో ఒక మంచి హీరో అన్నమాట. నిజంగా చెప్తున్నా, ఏం హీరో అన్నా, ఏం యాక్టింగ్ అన్నా, ఆ ఏజ్కి, ఆ క్యారెక్టర్ వైజ్కి కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ ఎమోషనల్ కానీ, నిజంగా తెలుగు ఇండస్ట్రీలో నవ రసాలు అంటారు కదా, నవరసాలు పండించే హీరో ఎవరన్నా ఉన్నారంటే చంద్రహాస్ అన్న. నిజంగా చెప్తున్నా, ఇంతమంది హీరోలని నేను సినిమాలు చూశాను. నాకు ఫస్ట్ సినిమాతోటే చెప్పాను, అప్పుడే చెప్పాను, తెలుగు ఇండస్ట్రీకి మొగోడు వచ్చిండు, ఏలుతాడు అని చెప్పాను. చంద్రహాస్ నిజంగానే ఏలుతుండు భయ్య. ప్రతి సినిమా కూడా సినిమా టు తన బిల్డప్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ మామూలుగా లేదు భయ్య, వేరే లెవెల్ ఉంది. ఈ సినిమాలో కూడా లవ్ తో పాటు రొమాన్స్ అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ అనిపించింది. రొమాన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తూ, నిజంగా ఇప్పుడు ప్రభాకర్ కొడుకు, ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ అని చెప్తారు కదా, కొన్ని రోజుల తర్వాత చూడండి చంద్రహాస్ తండ్రి ఎవరంటే ఈటీవీ ప్రభాకర్ అని చెప్తారు. ఆ రేంజ్కి వెళ్తాడు అనమాట. తెలుగు ఇండస్ట్రీలో ఆ రేంజ్కి వెళ్ళే హీరో ఎవరన్నా అంటే చంద్రహాస్. నిజంగా ఒక మాట అయితే చెప్తున్నా భయ్య, ఇంతమంది తెలుగు ఇండస్ట్రీలో అంతమంది ఉన్న హీరోలు ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు, చంద్రహాస్ ఒక్కడు ఒక ఎత్తు అబ్బా. తెలుగు ఇండస్ట్రీని కేలనికి వచ్చిన మొగోడు ఎవరన్నా ఉండంటే చంద్రహాస్ అనుకోవచ్చు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన భయ్య. చాలా మంచి సినిమా తీశాడు. అలాగే తనని కావాలని చాలా మంది ట్రోల్ చేస్తారు. దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి భయ్య, దమ్ముంటే ఇప్పుడు ట్రోల్ చేయండి. సినిమా చాలా బ్లాక్ బాస్టర్ ఎట్టుకొట్టింది. ఏమని ట్రోల్ చేస్తారు భయ్య, ఏమని మీమ్స్ చేస్తారు, వేసుకోండి భయ్య, వేసుకోండి. మీరు ఎంత చేసుకున్నా ఏం పీకే లేదు. చంద్రహాస్ బ్లాక్ బాస్టర్ ఎట్టుకొట్టిన, అందులో ఎలాంటి డౌట్ లేదు. చంద్రహాస్ అన్న, నీకు నేనున్నా అన్న, మేమున్నాం, మా ఫ్యాన్స్ ఇంతమంది ఉన్నాం, మేము ఉన్నాం. సినిమా ప్రతి సినిమా, ఏ సినిమా చూసినా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు, నీ ఫస్ట్ సినిమా నుంచి మేము ఉన్నాం. ఫస్ట్ సినిమా నుంచి మేము ఏ సినిమాకైనా కూడా మేము వస్తున్నాం. మీ డ్యాన్స్ కానీ నిజంగా ఎవరు వేస్తారన్న తెలుగు ఇండస్ట్రీ, ఏ హీరో వేస్తారన్న నీలాగా డ్యాన్స్? చెప్పి ఒక్క మాట మాట్లాడుకుందాం. ఏ హీరో ఫస్ట్ సినిమా నీలాగా డాన్స్ వేసిన హీరో ఇంతవరకు నేను చూడలే. డైలాగులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ప్రొడక్షన్ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఏ సినిమాలో కూడా ఇన్వాల్వ్ అయిపోతావు. అలాంటి హీరో కన్నా నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. ఏదో ఒక రోజు బిగ్ స్టార్ అయిపోతావు. ఇవన్నీ పట్టించుకోదన్న, ఎవరే ఏదంటే మనకేందన్నా. సినిమా ఎంత బాగుందన్న, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది భయ్యా. నమస్తే. చంద్రహాస్ నటించిన సంపత్ డైరెక్షన్తో వచ్చిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ఇది బరాబర్ చూడాల్సిన సినిమా, బహుత్ అచ్చా మూవీ. నిజంగా చాలా బాగుంది. యాటిట్యూడ్ స్టార్ అనడం కన్నా తనకు యాక్టింగ్ స్టార్ అనడం చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా చూసిన తర్వాత నాకు చాలా చాలా బాగుంది. అంటే ఊరి మీద పిచ్చి ఉంటే తప్పలేదు, ప్రేమ మీద పిచ్చి ఉంటే తప్పలేదు, కానీ కులం మీద పిచ్చి ఉంటే ఏ రకంగా ఇబ్బంది పడేదనే సినిమా కాన్సెప్ట్ చాలా బాగా తీసుకున్నాను. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. తన యొక్క పర్ఫార్మెన్స్ సినిమాలో అద్భుతంగా నడిచారు అన్నమాట. తన యొక్క డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, తన యొక్క ప్రతి ఒక్క షాట్ కూడా ఇంత అద్భుతంగా చేశారని ఫీలింగ్ వస్తుంది. సంపత్ గారు అద్భుతంగా మంచి సినిమాని అందించారు. నిజంగా కంటెంట్ ఉన్నకి కాంట్రవర్సీ అవసరమే. నిజంగా చాలా అద్భుతంగా సినిమాలో ఉంది కాబట్టి చాలా బాగా నచ్చింది. సో మెయిన్ చెప్పాలంటే మేఘన గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమాలో మురళి గారు ఉండడం జరిగింది. అద్భుతంగా సినిమా ప్రతి సీన్ కూడా ప్రతి క్షణం బాగుంటుంది. క్లైమాక్స్ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ బయటకు వస్తారు, అంత బాగుంది. అన్నిటికన్నా గొప్ప విషయం అంటే సినిమా యొక్క టేకింగ్ చాలా అద్భుతంగా నచ్చింది. ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది, చూసి ఎంజాయ్ అండి. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడకపోతే కర్మ. సిట్టింగ్ డేసం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్స్ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా మూవీ టైటిల్ కాదు, బరాబర్ చూడాలి ప్రతి ఒక్కరు. కనబడని కులం అనేది మనం సృష్టించుకున్నదే, దానివల్ల హత్యలు చేయడం అనేది ఎంతవరకు అదొక దుర్మార్గం అని చెప్పచ్చు. ఎన్నో రోజుల నుంచి ఎంతో మంది చెప్తున్నారు కానీ, బట్ ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు చేసినా జనాలు అయితే మారరు. కాబట్టి ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు మారాలి. హీరో యాక్టింగ్ అయితే కనుక ఆసమ్, హీరోయిన్ కూడా న్యాచురల్ ట్రెడిషనల్ గా మన గ్రామంలో మన విలేజ్ లో యథార్థంగా చూసే సంఘటనలే వెండి తెర మీద డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారు. ఫోటోగ్రాఫ్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే హైలైట్. ఇంటర్వెల్ బ్యాంక్ ఇష్ట అయితే కనుక ఫిదా అవ్వాలి, క్లైమాక్స్ అయితే కనుక వా అనాలి. సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో చూడండి, కుటుంబ సమేతంగా చూడండి. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. అన్న ఇప్పుడే బరాబర్ ప్రేమిస్తా సినిమా చూసిన అన్న, సినిమా మాత్రం మామూలుగా లేదు. మెయిన్లీ చంద్రహాస్ యాక్టింగ్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. అసలు మూవీ మొత్తం వేరే లెవెల్ వెళ్ళిపోయింది. మెయిన్లీ
అంటే ఇంతకు ముందు వచ్చిన రామ్ నగర్ బన్నీ కావచ్చు ఆ మూవీస్ అన్నిట్లో కంపేర్ చేస్తే దీంట్లో యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది నాకు. అండ్ మంచి లవ్ స్టోరీ అన్న, అసలు ఆ ట్విస్ట్లు ఏంటన్నా అసలు మామూలుగా లేవు. అండ్ ఇంటర్వెల్ ఎంత వరకు ఒక ఎత్తు అయితే దాని తర్వాత క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అనుకోవచ్చు. ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ బీజిఎం కావచ్చు, అండ్ ఫస్ట్ సాంగ్ లో అసలు ఆ డాన్స్ ఏంటన్నా, డాన్స్ కూడా ఇరగ తీసాడు మనోడు మాత్రం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే డే బై డే మారుతున్న కొద్దీ ఆయన పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా చాలా క్యూట్ గా ఉంది. సో ప్రొడ్యూసర్ గారు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనిపించేలా తీశారు సినిమా మాత్రం. అండ్ డైరెక్టర్ గారు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ తో ఇంకా రావాలి. అండ్ ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలి. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా. సో బరాబర్ ప్రేమిస్తా మీరు బరాబర్ చూడాల్సిందే. అన్న ఇప్పుడు చూసానన్న బరాబర ప్రేమిస్తే సినిమా. అబ్బా ఏ సినిమా అన్న, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అన్న, స్టోరీ మాత్రం అదరగొట్టారన్న. డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగుందన్న. ఎందుకంటే ఇప్పటికీ కూడా అమ్మ క్యాస్ట్ పిచ్ బట్టి ఇప్పటికీ కూడా చంపేయడం చచ్చిపోవడం ఇలాంటివి చేస్తున్నారన్న. ఇంకా మారాలన్న. ఏం జన్మ అన్న దరిద్రం. ఇంకా మారదేటనా? మన చేతులకు వస్తే ఏమవుతుందన్న? రక్తం వస్తుందన్న, బ్లడ్ ఏమవుతుంది చెప్పనా? మార్పు రావాలన్నా. ఇంకా మార్పు రాకపోతే వేస్ట్ అన్న. ఈ సమాజంలో బతకడం వేస్ట్ అన్న, ఈ భారతదేశంలో బతకడం వేస్ట్ అన్న. చెప్తున్నాను కదన్నా అన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న డైరెక్టర్ గారు మాత్రం. ఇంకా కెమెరామెన్ గారు, సార్ మీరు ఎక్కడున్నారు సార్ కెమెరామెన్ గారు? స్క్రీన్లు మాత్రం చాలా షార్ట్లు మాత్రం బాగా తీశారు. హీరో గారు మాత్రం యాక్టింగ్, ఆయన డ్యాన్స్, మన ప్రభాకర్ గారు వాళ్ళ అబ్బాయి అన్న సూపర్ అన్న. న్యాచురల్ గా ఇంకో కుర్రోడు ఒక 20 సంవత్సరాల కుర్రోడు యాక్టింగ్ చేస్తే ఎలాగ ఉన్నది అలా జీవించాడు అన్నమాట. చాలా బాగా చేశాడు. ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం పిల్లలు పెద్దలు అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మూవీ అన్న. ఇప్పుడే చూసాను బరాబర్ ప్రేమిస్తా సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది. చంద్రహాస్ గారి యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ సీన్స్ లో కానీ, కామెడీ టైమింగ్ లో కానీ, అంటే ప్రజెంట్ జనరేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ మారటం లేదు జనాలని. ఒక ఊర్ల మధ్య కానీ, కులాల మధ్య కానీ చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ సంపత్ గారు. నిజంగా ఒక మంచి స్టోరీ తీసుకొని ఆ హీరోకి అడాప్ట్ చేసి ఆ ఊర్ల మధ్య వచ్చే సీన్స్ ని చాలా న్యాచురల్ గా మన ఊర్లో జరిగినట్టుగా తీశారనమాట. సో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఒక రొమాంటిక్ సాంగ్స్ కానీ, సీన్స్ కానీ అవి కూడా ఉన్నాయి. మెయిన్ స్టోరీ పాయింట్ చాలా బాగుంది అనమాట. సో ధ్రువన్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ ఆ రెండు ఊర్లు కలిసే విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఈ సమాజంలో జరుగుతున్న సీన్స్ ని చాలా నీట్ గా తీసుకొని మన ముందుకు సినిమా రూపంలో తీసుకొచ్చారు. ప్రభాకర్ గారి కొడుకని కాదు కానీ చంద్రహాస్కి ఒక మంచి యూనిక్ స్టైల్ ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఆయన యాక్టింగ్ స్కిల్స్. సో లాస్ట్ లో ఎమోషనల్ గా కూడా ఏడిపిస్తారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. బరాబర్ ప్రేమిస్తా. ఇప్పుడే పోయా బరాబర్ ప్రేమిస్తా సినిమా చూశాను. ఏం చేశాడు పోయా మన యాటిట్యూడ్ స్టార్. ఎరగ తీసాడు పోయా. యాక్టింగ్ లో యాటిట్యూడ్, డాన్స్ లో యాటిట్యూడ్, ఫైట్ లో యాటిట్యూడ్, రొమాన్స్ లో, కామెడీలో ఎక్కడ చూసినా యాటిట్యూడే. అబ్బాయి ఏం చేస్తున్నాడు పోయా. డాన్సులు కానీ, ఫైట్లు కానీ, రొమాన్స్లు కానీ, కామెడీలు, సెంటిమెంటు, ఎమోషను అన్ని ఎరగ తీసాడు. అంతే మెసేజ్ ఇచ్చాడు పోయా. లాస్ట్ లో కులం మతం అనేది ఏమీ లేకుండా ప్రేమకి ఏవీ సంబంధం లేదు. అందరూ ప్రేమించండి, ప్రేమతో బతకండి, మీరందరూ కలిసిపోండి అని చెప్పాడు. ఇది కదా కావాలా సమాజానికి, ఇలాంటిదే కావాలి. కాబట్టి ఇతను ఇలాంటి సినిమాలే తీయాలని, ఇలాంటివే చెయ్యాలని, ఈ సినిమా ఖచ్చితంగా ఎట్లేదన్నా మంచి కలెక్షన్ రాబట్టాలని, ఈ సినిమా ప్రతి థియేటర్లో బాగా ఆడాలని మేమందరం అనుకుంటున్నాం. కాబట్టి యాటిట్యూడ్ అన్న చంద్రహాస్ అన్న, జై చంద్రహాస్. ఎవరు ప్రేమిస్తా ఎప్పటికీ ఇంకాను క్యాస్ట్ అనేది ప్రతి మనిషిలోనూ అది పోనివ్వదు. ఇలాంటి సినిమాలు నుంచి మెసేజెస్ వచ్చినా ఆ క్యాస్టిజం అనేది ఇంకా ఎప్పటికైనా ఉంటుంది. ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేశారు డైరెక్టర్ గారు. చాలా మంచి సినిమా, అందరూ చూడండి. చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ అన్నారు. ఈటీవీ ప్రభాకర్ ఒక రేంజ్ లో అందరికి తెలిసిన మంచి ఈటీవీలో కూడా ఆయన ప్రోగ్రామ్ చాలా బాగున్నాయి. వాళ్ళ అబ్బాయి ఈ సినిమా తోటి మళ్ళీ మంచి యాక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు. డాన్సులు ఎరగదీశాడు. మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి సినిమా, మంచి మెసేజ్. అందరూ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను బరాబర్ ప్రేమిస్తానే మూవీ చూసి వస్తున్నా. సినిమా చూసినంతసేపు చాలా బాగుంది. ఈ కులం పిచ్చితోని ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమా చాలా బాగుంది. ఈ కులం పిచ్చి అని ఉన్న వాళ్ళు చాలా మంది సినిమా చూస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ, ఊరి గురించి, మన మ్యూజిక్ గురించి కానీ, డైరెక్టర్ గురించి కానీ, సంగీతం చేసిన వాళ్ళ గురించి కానీ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చూసి చాలా మారాలి జనం. ఈ సమాజం ఈ సినిమా చూస్తున్నా చాలా వరకు మారుతారని నేను అందరికీ జోడించి చెప్తున్నాను. ఈ సినిమా అందరు చూడండి. అలా ఇప్పుడే బరాబర్ ప్రేమిస్తున్నా మూవీ చూసాను. చంద్రహాస్ ఎరగొట్టేసాడండి. యాక్టింగ్ పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ అసలు ఎక్కడ తగ్గలేదు.
కుర్రోడు ఎలా ఉన్నాడో అలాగే చూపించారు. బయట కుర్రోడు ఎలా ఉన్నాడో సినిమాలో కూడా అలాగే చూపించారు. ప్రభాకర్ గారికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆయన దగ్గర ఎక్కువ చార్మింగ్ ఉంది హీరో. అంటే ఇప్పుడు చాలా మంది హీరోలు ఉంటారు, అందులో కొంతమంది హీరోలకి యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ అంటే బయట జనం ఏమనుకుంటారంటే వాళ్ళకి అది ఉన్న స్ట్రెంగ్త్ అన్నమాట. ఆ యాటిట్యూడ్ ఉంటే కూడా ఎక్కడి దాకా వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద స్టార్లు నేను పేర్లు తీయను, కానీ వాళ్ళందరూ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళిన వాళ్ళే. సో చాలా మంది బయట ట్రోల్ చేస్తూ ఉంటారు చంద్రహాస్కి యాటిట్యూడ్ అది ఇది అని. అది మాత్రం ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా చూపించాడన్న. ఇది వరకు ఎవరికని చెప్పారు కదా, ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాస్ అనుకోకుండా చంద్రహాస్ గారి ఫాదరు ప్రభాకర్ గారు అన్నట్టు చేసాడు మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, బాగుంది. అంటే మనకి విలేజ్ లో చాలా మంది పగలని చచ్చిపోతున్నారు. పగలో ప్రతీకారం మనిషి పోతే ఎవ్వడం ఉండడు అన్న. మనిషి వచ్చాడు పుట్టాడు పోతాం కామన్, కానీ ఈ పగలో ప్రతీకారాల్లో కొన్ని రిలేషన్స్ పోగొట్టుకుంటున్నారు. ఒక ఊరు గురించి ఒక జనం ఏం చేయగలరు, మొత్తం అందరూ కలిసి ఉంటూ ఊరు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో, ఒక సంక్రాంతి పండుగలాగా ఉంటుంది అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. ఇప్పుడే బరాబర్ ప్రేమిస్తా మూవీ అయితే చూడడం అయితే జరిగింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇది వరకు చాలా న్యూస్లు వస్తూనే ఉండేవి, టీవీలో చూసేవాళ్ళం. ఇది రియాలిటీగా చూపించారు భయ్య. ఇది రియాలిటీ జరిగిన స్టోరీని చూపించారు ఇక్కడ. అంటే ఏదైనా ఒక ఊర్లో కానీ విలేజెస్ లో బాగా ఇది కులపిచ్చి అనేది బాగా పట్టుకొని ఉన్నది. ఎందుకంటే అవతల రావద్దు అని చెప్పేసి చాలా గొడవలు జరుగుతూ ఉంది. కానీ ఇద్దరు ప్రేమికులు వల్ల ఒక ఊరే కలిసింది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే కొట్టుకోవడం చంపుకోవడం ఇవన్నీ మారదు భయ, నిజం చెప్తున్నా. ఈ సినిమా ఎవరైతే కులపిచ్చి ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మారతారని మనస్ఫూర్తి కోరుకున్నాను. సినిమా ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చంద్రహాస్ కోసం చెప్పాలి భయ, నిజంగా ఆ యాటిట్యూడ్ అది ఇది అన్న. నిజంగా ఒక 4-5 years తర్వాత అర్జున్ రెడ్డి తర్వాత ఎలా అయితే విజయ్ దేవరకొండ ఎదిగాడో అలాగే చంద్రహాస్ కూడా ఎదుగుతాడు. నిజం చెప్తాను. ఆడికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా స్టార్ట్ అవుతుంది. నిజంగా ఆ డాన్స్ మామూలు లేదు భయ. డాన్స్ అయితే ఎర్రకొట్టేసాడు. మళ్ళీ తర్వాత స్టెప్పులు దూకడాలు అసలు అంటే కొత్త హీరోకి ఈ స్కిల్స్ రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నేర్చుకున్నా అంటే నవ్వుతూ ఉంటాం, కానీ అంటే మనోడు ఏంటి టీవీలో ఎలా పడితే అలా మాడుతున్నాడు, ఏంటి ఇంత యాటిట్యూడ్ ఎక్కువ అనుకునే నేను కూడా. నిజంగా మనోడు టాలెంట్ చూసి నేను తగ్గాను భయ. నిజంగా చెప్తాను భయ్యా, నువ్వు అలాగే ఉండు, తగ్గొద్దు. నీ యాక్టింగ్ స్కిల్స్ ని నువ్వు పెంచుకో, నువ్వు చూపించు. మేము కూడా నీకు ఫ్యాన్స్ అవుతాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఓకేనా. టాలీవుడ్ అది ఎవరికి అది కాదు, అందరికి సమానం. అది ఖచ్చితంగా చెప్తున్నారు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. చంద్రహాస్ బ్రో, నువ్వు ఖచ్చితంగా కనబడితే సెల్యూట్ కొడతా. నిజంగా నువ్వు చేసిన యాటిట్యూడ్ కు, నువ్వు చేసిన లోపల చేసిన యాక్టింగ్ కి రెండాటికి పర్ఫెక్ట్ గా మర్జ్ అయింది. నిజం చెప్తున్నాను. ప్రభాకర్ గారు మీ అబ్బాయి మాత్రం ఎర్ర కొట్టేశాడు. నిజం చెప్తున్నా ప్రభాకర్ గారు, టాలీవుడ్ కి మళ్ళీ ఒక మంచి హీరోని మీ కొడుకు రూపంలో ఇచ్చారు. నిజం చెప్తున్నాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. బరాబర్ ప్రేమిస్తాన సినిమా టైటిల్ కి తగ్గట్టు స్టోరీ ఉందండి. ముఖ్యంగా ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏంటంటే, చిన్న సినిమా పెద్ద సినిమా అన్నది కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చూడండి. ఏదో పవర్ స్టార్ సినిమా మెగాస్టార్ సినిమా అని వాళ్ళని పోల్చొద్దు, కానీ వాళ్ళలా పెద్దవాళ్ళ సినిమా మాత్రమే కాకుండా ఇలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పట్లో కొత్త యాక్టర్కి ఇంత మంచి స్కిల్స్ రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా మంది థియేటర్స్, చాలా మంది న్యాచురల్ యాక్టింగ్ కోసం స్టేజ్ యాక్టర్లు అంటూ చాలా మంది చాలా చేస్తుంటారు. కానీ యాక్టింగ్ పరంగా ఫస్ట్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది. మనం ఇప్పుడు ఊర్లలో కులం పట్టుగుమ్మలు అన్నట్లు ఉంటది, అది అంత ఈజీగా మారదు. ఒక సినిమాతోటి 2 సినిమాలతోటి మారదు. కానీ ఈ డైరెక్టర్ గారు చేసిన మంచి ఒక ఎక్స్పీరియన్స్ కి చాలా ప్లస్ అండి. ఈ సినిమాకు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ సినిమాలో కులాలు మతాలని కాకుండా ఒక ఫ్యామిలీని, ఒక ఊరిని, ఒక కులం మతం అని పిచ్చి కాకుండా ఒక ప్రేమ ద్వారా కలపాలనుకోవడం. ఇది కుటుంబంతో కలిసి అందరు చూడాల్సిన సినిమా. చూడండి.